శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వర గారు, మీరు చండీ పురాణం అన్నారు కదండి. అవునండి. కలికాలంలో కలో చండీ వినాయకం అని చెప్పారు. అవును. ఆ చండీ గురించి మాకు కొంచెం వివరిస్తారా? తప్పకుండా తెలియజేస్తానండి. ఇందులో చెప్పాను కదా, ప్రథమ చరిత్రము, మధ్యమ చరిత్రము, ఉత్తమ చరిత్రము, ఈ మూడు తెలుసుకున్నాము. కానీ పద్య రూపేణ కాదు, చక్కగా కథల రూపంలో వచన రూపంలో తెలుసుకున్నాము. ఈ యొక్క చండీ అంటే ఎవరు చెప్పాను కదా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క స్వరూపము. అలాగే సురధుడు సమాధి అనే భక్తులకి ప్రత్యక్షమై వరదానం చేసినది. అలాగే ఈ చండీ అవతారంలో అమ్మ ఎంతోమంది రాక్షస సంహారం కూడా చేయడం జరిగింది. ఈ చండీదేవి నుంచే చాముండాదేవి కూడా ఆవిర్భవించింది. చండీ చాముండా అంటారు కదా, చండీ నుంచే చాముండాదేవి ఆవిర్భావం జరిగింది. చండీదేవి యొక్క పరాక్రమం మార్కండేయ పురాణంలో నుంచి 700 శ్లోకాలుగా ఉన్నదే చండీ సప్తశతి. అదే దేవి సప్తశతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చండీ సప్తశతి లోకంలో అంటే మనకి సౌత్లో లేదు కానండి, నార్త్లో చాలా ఎక్కువ చేస్తారు. చండీ చాలా ఎక్కువ చేస్తారు, చాలా ఎక్కువ జరుగుతుంది నార్త్లో. ఈ సప్తశతిగా చాలా అంటే అమావాస్య నాడు పారాయణ చేస్తారు అంటారు. అమావాస్య నాడు చేస్తారు, పౌర్ణమి నాడు కూడా చేయొచ్చండి. పౌర్ణమి నాడు కూడా చేయొచ్చు. పౌర్ణమి చండీ హోమం చాలా విశేషం. ఆ చండీ హోమము సప్తశతి పారాయణ కూడా ఈ 700 శ్లోకాలతో హోమం జరిగే క్రియ ఒకటి ఉంటుంది. తర్వాత మూలమంత్ర హోమం ఒకటి ఉంటుంది, నవాక్షరి మంత్రం ఉంటుంది అమ్మవారి, దాంతో ఉంటుంది. ఏది చేసినా కూడా చండీ అనేది చాలా మహిమాన్వితమైనదండి కలియుగంలో. దేవీ భాగవతంలో కూడా ఈ చండీ పురాణం యొక్క ప్రస్తావన వస్తుంది, దేవి మహాత్మ్యం యొక్క ప్రస్తావన వస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ చండీదేవి చరిత్ర పఠించే వారికి, ఇప్పుడు నేను చెప్పేది విన్నవారికి కూడా ఐహికంగా మంచి శుభ ఫలితాలని ఈ యొక్క పురాణం కలగజేస్తుంది. అంటే ఈ కథలు వినడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలని కలగజేస్తుంది. ఇప్పుడే చెప్పానుగా, కలో చండీ వినాయకు. అవునండి. తెలుసుకోవడానికి ప్రయత్నం చెప్పాం. ఇది నేను చెప్పలేదండి, సాక్షాత్తు ఈ చండీ పురాణ స్మరణ ఎవరైతే చేస్తారో, చండీ పురాణాన్ని ఎవరైతే చదువుతారో వారికి శుభ ఫలితాలు తథ్యంగా ఇస్తాయని సాక్షాత్ అమ్మవారే చెప్పింది దేవి మహత్యంలో. అమ్మవారే చెప్పింది. ఒక్కసారి మహాకాళి చరిత్ర చెప్పాను కదా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ చండీ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ధ్యాన శ్లోకం చెప్పుకుందాం. ఖడ్గం చక్రగదేషు చాప పరిగాన్ శూలం భుషుండీం శిరః శంఖం దంధదతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం యాం హంతుం మధుకైటభౌ జలభూస్తాష్టవ సుప్తే హరౌ నీలాశ్మతద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం. ఇది అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకము. అంటే ఇక్కడ అమ్మ ఏమేమి ధరించి ఉన్నారు చేతులలో అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతోంది. ఏమేమి ధరించి ఉన్నారు? ఖడ్గం చక్ర గదేషు చాప పరిగాన్. ఖడ్గము, చక్రము, గద, ధనుస్సు, బాణాలు, పరిఘ, త్రిశూలము, భుషుండి, ఇవన్నీ ఆయుధాల పేర్లు. అలాగే మనిషి యొక్క తల, మానవుని యొక్క శిరస్సు. అవునండి, ఆ దునుమాడిన రాక్షసుల యొక్క తల ఉంటుంది చేతిలో. అంటే ఇక్కడ క్రోధం అన్నదండి. చండీ ఏంటి అంటే రాక్షస సంహారము, అంటే మనలో ఉండే దుర్గుణము అనే రాక్షస సంహారాన్ని చేస్తుంది. కాబట్టే మనిషి యొక్క తలని పట్టుకుని ఉంది. నీ తలలో ఉండే అహంకారాన్ని నశింపజేస్తుంది. తలలో ఉండే అహంకారాన్ని. అందుకే కొబ్బరికాయ ఎందుకు కొడతాము చూసారా? నీ అహంకారం అంతా కూడా భగవంతుడి యొక్క పాదాలు చెంత పెట్టడానికి కొబ్బరికాయ కొడతాం. అందుకే గట్టిగా ఉంటుంది, నీ బుర్రలాగా, నీ స్కల్లా గట్టిగా ఉంటుంది. చూడండి, తలకి పొగరెక్కి ఇదంతా కూడా నశింపజేస్తుంది చండీ. అందుకే లలితా సహస్రనామంలో ఏం చదువుకున్నాం? బండాసుర వధ. అవునండి. ఇక్కడ ఏం తేడా ఉందండి? అమ్మ అంతా ఒక్కటే, పేర్లే తేడా. ఇక్కడ మళ్ళీ చెప్పుకున్నాం. ఖడ్గం, చక్రం, గద, ధనుస్సు, బాణాలు, పరిఘ, త్రిశూలం, భుషుండి, మానవ శిరస్సు, శంఖం అనే ఈ 10 రకాల ఆయుధాలని అమ్మ ధరించి ఉన్నది. శంఖము
చక్రము విష్ణువు ధరిస్తాడు. అమ్మ కూడా ధరించింది. ఈ చండీ రూపంలో అమ్మ కూడా ధరించి ఉన్నది. విష్ణు సహోదరి కదా, అది నారాయణ సహోదరి కదా, నారాయణి. అలాగే 3 కళ్ళు కలిగి ఉన్నది, శివుడు లాగా త్రినేత్రం. అలాగే తన శరీరం అంతా ఆభరణాలతో ప్రకాశించేటటువంటిది. ఆభరణాలతో చండీదేవి చూడండి, భావన చూడండి. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు ఇక్కడ అదే చెప్తున్నానండి. యాహంతుం మధుకైటభౌ జల భూస్తుష్టావ సుప్తే హరౌ అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు మధుకైటభులు అనే రాక్షసుల్ని సంహరించడానికి బ్రహ్మచేత ప్రార్థింపబడినది. ఈ మధుకైటభులు అనే రాక్షసుల్ని సంహరించు తల్లి అని బ్రహ్మచేత ప్రార్థింపబడినది. అలాగే ఇంద్రనీలమణి లాంటి శరీరము కలది. లలితా సహస్రనామంలో అమ్మ అంతా సింధూరం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఇంద్రనీలమణి వర్ణము అంటే నీలము అంటే నలుపు. నీలము అంటే నలుపు. నలుపు కూడా కాదు, అదొక లాంటి నీలమణి అదే నలుపు ఛాయ. నలుపు ఛాయ, నలుపు కాదు కానీ నలుపు ఛాయ, నీలవర్ణం. తర్వాత 10 ముఖాలు 10 పాదాలు కలిగి ఉన్నది. అందుకే నీలాస్మద్యుతి మాస్త పాద దశకాం సేవే మహాకాళికాం. 10 పాదాలు 10 తలలు 10 తలలు కలిగినది. 10 ముఖాలు 10 పాదాలు కలిగిందైన మహాకాళీ దేవిని నేను సేవిస్తున్నాను అని చెప్పి ధ్యాన శ్లోకం యొక్క అర్థము మరొక్క అంశంతో, ఈ చండీ పురాణంలో మరొక్క అంశంతో మేము ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.